శ్రీ రాజీవ్ గాంధీ ఇండియా అలయన్స్ నాయకుడు, పార్లమెంట్లో 240 సీట్లు వచ్చినటువంటి అపోజిషన్ నాయకుడిని కంగనా రౌత్ పార్లమెంట్ మెంబరు అనవసరంగా రాహుల్ గాంధీ మీద దుమ్ము పోయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆయన ఒక చెత్త, అంతటితో ఆగలే. ఆయనకు డ్రగ్స్ అలవాట్లు ఉన్నాయి, దాని మీద డ్రగ్స్ చెక్ చేయాలి అనేది చెప్పడం జరిగింది. దీని మీద మా నాయకుడి మీద ఇంత అవమానమైన మాటలు మాట్లాడుతున్నారని తెలుసుకొని ఇమీడియట్గా నేను అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఇచ్చి కూడా ఆల్మోస్ట్ 1 వీక్ 10 డేస్ అవుతుంది. ఇంతవరకు కేసు ఆమెకు నోటీస్ ఇచ్చిండ్రా, ఆమెకు ఈ భాష మాట్లాడడానికి అర్హత ఏమున్నదని అడిగినరా అని చూస్తే ఇంతవరకు కంగనకు ఎలాంటి నోట్, నేను ఆల్రెడీ ఏసీపీకి మాట్లాడినా, సిఐకి మాట్లాడినా, అన్నీ మాట్లాడినా ప్రభుత్వంలో ఉన్నటువంటి అఫీషియల్స్ ఎందుకు పట్టించుకుంటలేరు? ఒకటి. రెండోది, గతంలో అమిత్ షా గాంధీ భవన్లో ఆయన మాట్లాడింది వక్రీకరించిందని వీడియోలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు ఢిల్లీ నుంచి పోలీసు వస్తుంది, ఇక్కడున్న వ్యక్తులను తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కంగనా రౌత్ ఏ విధంగా మాట్లాడింది దాని మీద కేసు పెట్టడానికి ప్రయత్నం చేసినా పోలీస్ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది పాయింట్. ఎందుకు చెప్తున్నా అంటే అమిత్ షాకు ఒక రూలు, మాకు ఒక రూలు అని అడుగుతున్నా. ఆయన హోమ్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి చరచట ఢిల్లీ నుంచి పోలీసులు వస్తారు, ఇక్కడ ఉన్న గాంధీ భవన్లో మీడియా మిత్రులను పట్టుకుపోయి అరెస్ట్ చేస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఈ విధంగా ఈ ద్వంద్వ వైఖరి ఏమిటి అనేది నాకు అర్థమైతలేదు. ఇందు గురించి ఇమీడియట్గా మరి డీజీపీ గారు దీని మీద శ్రద్ధ వహించాలి. నేను మాట్లాడిన ఏసీపీతో మాట్లాడినా, కానీ ఇంతవరకు దాన్ని ముందుకు తీసుకుపోతలేరు. ఇమీడియట్గా ఈయన చేయకపోతే నేను పోలీస్ స్టేషన్ ముందే ధర్నా చేస్తా. ఎందుకంటే మా నాయకునికి అవమానం జరుగుతుంది. ఎవడెవడో పిటిషన్ ఇస్తే ఇమీడియట్గా కేసు రిజిస్టర్ అవుతుంది కానీ అవతల వారి మీద ఎలాంటి కేసు లేదు. కనుక ఇమీడియట్గా పోలీస్ అధికారులతో, ముఖ్యంగా కమిషనర్ గారు దీని మీద కొత్తగొచ్చిండు మా మిత్రుడు, ఆయన కూడా ఇమీడియట్గా దీని మీద శ్రద్ధ వహించాలని కోరుతున్నా. ఎందుకంటే ఇది మేము బాధపడుతున్నాము. ఆయన కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచి పేదల గురించి, బడుగు బలైన వర్గాల క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయాలన్నాడు. పేదవానికి అన్యాయం జరుగుతుందని చెప్పాడు. ఆ 10% ఉన్న వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు, కులగన జరగాలన్నాడు. అంతటితో కాదు, ఆ ఫ్యామిలీ ఈ దేశానికి తండ్రి, వాళ్ళ నానమ్మ కూడా ఈ దేశంలో ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాన్ని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడడం నాకే కాదు ప్రతి ఒక్కడు అభిమానులు, రాహుల్ గాంధీ గారి అభిమానులు అందరూ కూడా ఫీల్ అవుతుండ్రు. ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయాలి, ఆమె మీద తప్పనిసరిగా నోటీస్ ఇవ్వాలి, పిలిపియాలి. ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఆమెకు పార్లమెంట్లో అవకాశం ఉన్నది, పార్లమెంట్లో మాట్లాడు, బయట మాట్లాడడం ఏంది నాకు అర్థం కాదు. యు ఆర్ ఏ పార్లమెంట్ మెంబర్, యూ గాట్ ఆపర్చునిటీ టు డిస్కస్ దేర్. ఆయన ఏమనాలి, ఏం కథ ఆడ మాట్లాడితే ఆయన జవాబు చెప్తాడు. ఆయన జవాబు చెప్పుకోవాలనా? అంటే మీరు ఇష్టం వచ్చాడు అవమానం చేయొచ్చు. ఆయన డ్రగ్స్కి అలవాట, ఎవడు చెప్పిండు నీకు డ్రగ్స్ కలవాడు? ఆయన ఒక చెత్త మాటలు మాట్లాడుతుంటున్నాడు. కనుక ఆమె ఆడపడుచు కాబట్టి నేను ఫర్దర్గా ఏం మాట్లాడా కానీ పోలీసు తప్పనిసరిగా అతని మీద, ఆమె మీద యాక్షన్ తీసుకోవాలని, రేపే తెలియకపోతే మాత్రం తప్పనిసరిగా కార్యకర్తలు, రాహుల్ గాంధీ అభిమానులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా దిగుతామని పోలీసుకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దాంతోపాటు హెచ్చరిస్తున్నా కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా రేపు 17 నాడు అమిత్ షా ఆయన ఏదో దేశానికి ఉద్ధరించినట్టు, ఆనాడు నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసే దాంట్లో వీళ్ళ పార్టీ లేదు. ఆనాడు ఉన్నది కమ్యూనిస్టు అండ్ కాంగ్రెస్. జమలాపురం కేశవరావు, రామానంద తీర్థ, పివి నరసింహరావు లాంటి వాళ్ళు షెల్టర్ ఇచ్చారు, పనిచేశారు. వీళ్ళు ఎక్కడ లేదు. ఇప్పుడు వాళ్ళంతా మేమే తెచ్చినాం అనేదో పెద్ద బహిరంగ సభ పెడుతుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజాపాలన దాని మీద వాళ్ళు మీటింగ్ కూడా పెట్టిండ్రు.
చేస్తున్నారు మన సిటీలో. దానికి మేమందరం సంతోషం ఉన్నాము. అదేవిధంగా అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తా. 1947లో వచ్చింది స్వాతంత్రం, కానీ 1948 వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజాం రాజు దానికి ఒప్పుకోలే. నేను ఒక సెపరేట్ కంట్రీ పెట్టుకుంటాను అది చెప్తే అప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ పంపిస్తే ఆ తర్వాత ఆయన లొంగిపోయాడు. ఆ తర్వాతనే మళ్ళా ఏది మన భారతదేశంలో విలీనమైంది. కానీ వీళ్ళు ఏదో కొత్త ప్రోగ్రాం పెడుతున్నారు. దీనికి వీళ్ళకి ఏం సంబంధం లేదు. అసలు బీజేపీ పుట్టనేలే. వీళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి అలా ఏది వాళ్ళ ఏది ప్రజలల్లో ఒక అభిమానాన్ని పెంచుకోవడానికి మేమే తెచ్చినట్టు ఒక్క పేరు చెప్పనంటున్నా నేను. అమిత్ షా ఎవడన్నా పోరాడిన పేరు చెప్పురా బాబు. ఎక్కడ క్యాంపు పెట్టినో చెప్పు. ఎక్కడ క్యాంపు లేదు, పేరు లేదు, మీ పార్టీ పుట్టనే లేదు. దానికి ఇవాళ ఒక హంగామా చేస్తున్నారు. ఇది హంగామాను అందరు గ్రహించాలని అక్కడ ఏది కొల్లాల గ్రామంలో ఆ రోజులలో 1948లో విద్యార్థులు 10 మంది జెండా ఎగిరేస్తే నిజాం పోలీసు వచ్చి వాళ్ళను కాల్చి చంపింది. కాబట్టి 17 నాడు ఆడ శంకుస్థాపన చేసి అమరవీరుల స్తూపం కట్టియడానికి అందరికీ చెప్పాను, ఎమ్మెల్యేలకు చెప్పాను, మంత్రులు చెప్పాను. అక్కడ 17 నాడు 11 o'clock గొల్లాల గ్రామంలో శంకుస్థాపన జరుగుతుంది. తొందరగానే ఏ విధంగా అమరవీరుల స్తూపం పెట్టిండో అక్కడ కూడా ఆ గ్రామంలో అమరవీరుల 10 మంది పేర్లు రాసి అమరవీరుల స్తూపం పెట్టియడానికి. ఎందుకంటే వచ్చే తరం వారు, వచ్చే విద్యార్థులు, వచ్చే సోదరిమణులు అరే దేశభక్తి ఉన్నది, ఆ రోజులలో కొట్లాడడం వాళ్ళని మనం మర్చిపోలేదు అనేది పెడితే తప్పనిసరిగా వచ్చేవాడు కూడా, వచ్చే జనరేషన్ కూడా దేశం నాది, దేశం గురించి ఏం చేయాలి అనేది ఆలోచన ఉండాలనేదే నా ముఖ్య ఉద్దేశం. దాన్ని ఇప్పటివరకు ఎవరు కనిపెట్టలే. నేను లాస్ట్ ఇయర్ కూడా పోయాను, ఈసారి అది చేస్తున్నా. ఆ సమర స్తూపం తయారైనాక ముఖ్యమంత్రి గారు వచ్చి దాన్ని ఏది ఇనాగ్రేట్ చేయాలని కోరుతున్నా. థ్యాంక్ యూ.